హలో అందరికీ, దిస్ ఇస్ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే తమ్లైన్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. అవునండి, చాలా ఈజీగా మనమైతే నేతి బొబ్బట్లు అయితే ముఖ్యంగా బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన కొలతలతోనైతే చేస్తే డెఫినెట్లీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అయితే ఈ నేతి బొబ్బట్లు ఒక ఉగాది పండగకి కాకుండా ప్రతి శుభకార్యానికి అయితే చేసుకుంటారండి. ఎందుకంటే అంత స్పెషల్. ఈ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే పక్కా కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ గ్లాస్తోనైతే నేనైతే 2.5 గ్లాస్ అంటే పప్పు అయితే తీసుకున్నాను. అయితే ఈ 2.5 గ్లాసెస్ పప్పునైతే 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నేనైతే 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి అయితే మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. యాక్చువల్గా మీరు వచ్చేసి హెల్దీగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను వచ్చేసి మైదా పిండితోనైతే చేస్తున్నాను. ఎందుకంటే మైదా పిండి నేను వచ్చేసి ఈ గ్లాస్ తోనైతే 3 గ్లాసెస్ అయితే మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఫస్ట్ అయితే పిండిని అయితే చల్లుకుంటున్నాను. చల్లేసుకుంటే అందులో ఏమైనా పురుగులు కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఇక తర్వాత వచ్చేసి పిండిలో అయితే నేనైతే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. మీకైతే పసుపు వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. నేనైతే కలర్ కోసం అయితే వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల బొబ్బట్లు అనేవి ఎల్లోగా చాలా బాగా అయితే మైదా పిండిలో మనం వచ్చేసి సాల్ట్ అలాగే నెయ్యి అలాగే పసుపు అయితే వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండికి నెయ్యి అనేది బాగా పడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బొబ్బట్లు అనేవి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా పిండిని ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసిన తర్వాత వచ్చేసి అందులో కొంచెం పిండిని అయితే కలిపేసుకోవాలండి. మరి చపాతి పిండి అంత గట్టిగా అయితే కలిపొద్దు, మరి సాఫ్ట్ గా అయితే కలిపొద్దు. ఇలా పిండిని కలిపేసిన తర్వాత వచ్చేసి నేనైతే 2 అవర్స్ రెస్ట్ అయితే ఇచ్చాను. మీరు కూడా రెస్ట్ అంటే 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇలా పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల బొబ్బట్లు అనేవి ఇలా పిండిని నానబెట్టిన తర్వాత వచ్చేసి మనం ముందుగానే పప్పునైతే నానబెట్టుకున్నాం కదండి. ఇలా పప్పును వచ్చేసి మనం అయితే ప్రెస్ చేస్తే ఇలా 2 పీసెస్గా అయితే అవ్వాలన్నమాట. ఇలా ప్రెస్ అయితే చాలా బాగా త్వరగా అయితే కుక్ అయిపోతుంది అన్నమాట. ఇక తర్వాత వచ్చేసి పప్పునైతే నేనైతే ప్రెషర్ కుక్కర్లో అయితే వేసిస్తున్నానండి. తర్వాత వచ్చేసి ప్రెషర్ కుక్కర్ని అయితే క్యాప్ అయితే పెట్టేస్తున్నాను. ఈ అంటే 3 విజిల్స్ వస్తాయి. పప్పు అయితే చాలా బాగా అయితే కుక్ అయిపోతుందండి. యాక్చువల్గా ఈ పప్పులో కొంచెం పసుపు అలాగే కొంచెం నెయ్యి వేసుకొని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పప్పు కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పప్పునైతే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంటే ప్రెస్ చేయంగానే స్మాష్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే వాటర్ ఫిల్టర్ అంటే వాటర్ స్ట్రెయిన్ అవ్వాలని నేనైతే ఇలా మనం జాలి గంటెతోనైతే ఇలా నేనైతే సపరేట్ అయితే చేస్తున్నాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత వచ్చేసి పప్పుకు అయితే ఒక 5 మినిట్స్ అలా నేనైతే టైం ఇచ్చాను. ఎందుకంటే ఆ పప్పులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అవ్వాలని. తర్వాత వచ్చేసి ఈ పప్పు బాయిల్ చేసిన అయితే ఈ వాటర్ వచ్చేసి పప్పు చారులో అలాగే కట్టె చారులో కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. సో తర్వాత వచ్చేసి నేనైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. నేనైతే 2 టైమ్స్ అయితే మిక్సీకి అయితే పప్పు అయితే వేసుకున్నాను. తగినంత తక్కువగా వేసుకొని చాలా మెత్తగా అయితే అంటే మిక్సీ అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపి యాక్చువల్గా నేను వచ్చేసి ఫస్ట్ టైం అయితే చేశానండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఫస్ట్ టైం భయపడుకుంటూనే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. చాలా అంటే నేను మెజర్మెంట్తో చేశాను. మెజర్మెంట్తో చేయడం వల్ల పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి. ఇక ఇక్కడ నేనైతే పప్పునైతే పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని అయితే ఒక గిన్నెలో అయితే తీసుకున్నానండి. చూడండి, మీరు కూడా మెత్తగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మిక్సీలో కొంచెం 2 టైమ్స్ అంటే నాకైతే 2 టైమ్స్ అయితే అయ్యింది. మీకు 3 టైమ్సా 4 టైమ్స్ అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. కొంచెం మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. తర్వాత వచ్చి పానకం లాగా అయితే ప్రిపేర్ చేయాలండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఒకవేళ పానకం ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీలోనే మనం వచ్చేసి బెల్లంని అయితే మిక్సీ చేసేస్తే ఈ అంటే పప్పు అలాగే బెల్లం ఇదైతే లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మనం భక్ష అంటే చపాతి లాగా చేస్తాం కదా, దాని తర్వాత ఈ పూర్ణం బూరంని మనం మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే ఇది చాలా లూజ్గా అవ్వడం వల్ల సరిగా రాదు. మొత్తం పానకం లాగా పట్టుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. దీనికోసం అయితే నేనైతే ఒక గిన్నెలో అయితే ఈ మిక్సీ చేసుకున్న పప్పు అలాగే నేనైతే మెజర్మెంట్ అయితే చేశాను కదా, ఆ మెజర్మెంట్ అంతా అంటే సగం కప్ అంటే సగం బౌల్ వచ్చేసి నేనైతే బెల్లం అయితే తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని అలాగే
పప్పు బూర్న అంటే పప్పు మిక్సీ చేసుకున్నా కదా, దాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలాంచి పౌడర్ కొంచెం నెయ్యి వేసుకొని అయితే బూర్ణం లాగా అయితే చేసుకున్నాను. పిండి అంటే మిశ్రమం చల్లారిన తర్వాత వచ్చేసి నేనైతే నాకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అంటే నాకు కావాల్సిన సైజులో నేను వచ్చేసి పూర్ణం బూరెలు అయితే చేసుకున్నాను. అలాగే మైదా పిండిని మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి నేను కలిపేసిన తర్వాత నాకు ఏ సైజులో కావాలో నేనైతే ఆ సైజులో వచ్చేసి రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకున్నాను. మీరు ఏ సైజులో అంటే మీరు పెద్దగా చేసుకోవాలనుకుంటే పూర్ణం బూరెలు అలాగే పిండి ముద్దని పెద్దగా చేసుకోండి. నేనైతే చిన్నగా కావాలని నేనైతే చిన్నగా తర్వాత వచ్చేసి నేనైతే ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే తీసుకున్నాను. దాని మీద ఆయిల్ అయితే రాసుకున్నాను. ఆయిల్ రాసుకోవడం వల్ల మనం చపాతీని అయితే బాగా ప్రిపేర్ చేయడానికి అయితే వస్తుంది. ఆయిల్ కానీ లేకపోతే నెయ్యితోనైనా ఇలా చపాతీ లాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేసి చపాతీ లాగైతే ప్రిపేర్ చేశాను. అంటే పూరి సైజ్ అంతా ప్రిపేర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇందులో పూర్ణం బూరం అయితే వేసేసి తర్వాత వచ్చేసి చుట్టూ అయితే క్లోజ్ చేసేసాను. అన్ని సైడ్స్ నేనైతే పూర్ణం బూరెన్ని అది మైదా పిండితో క్లోజ్ చేసేసి చపాతీ లాగా అయితే చాలా పల్చగా అయితే ఒత్తేసుకున్నానండి. చూడండి వీడియోలో వచ్చేసి ఆయిల్ రాసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా మనం ఎలాంటి అంటే శ్రమ పడకుండా చాలా ఈజీగా ఈ పూర్ణం బూరెన్ అంటే ఈ బొబ్బట్లను అయితే మంచిగా మెత్తగా అలాగే పల్చగా అయితే ఒత్తుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ అంటే బొబ్బట్లను ఇలా చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే లో ఫ్లేమ్లో అయితే పెనంని అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో హీట్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ పెనం మీద కొంచెం నేనైతే నెయ్యి అప్లై చేసి ఈ బొబ్బట్లను అయితే వేసానన్నమాట. బొబ్బట్లు ఒక 10 సెకండ్స్ అయితే ఒక సైడ్ అయితే కాలిన తర్వాత వచ్చేసి ఇలా లో ఫ్లేమ్లో బొబ్బట్లను ఫ్రై చేయడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా బాగా పొంగుతాయి. అలాగే లోపల కూడా కుక్ అవుతాయి. అలాగే పిండి కూడా 2 సైడ్స్ అనేటివి చాలా బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే మైదా పిండి కదా, మైదా పిండి కుక్ అవ్వకపోతే ఇంకా మనకు డైజెషన్ అనేది కాదన్నమాట. యాక్చువల్గా ఈ మైదా పిండి అంటే ఈ బొబ్బట్లు అనేవి డైజెషన్ అవ్వాలంటే పూర్ణం బూరెల్లో యాక్చువల్గా సోంపు అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగా డైజెషన్ అయితే అయిపోతుందన్నమాట. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి సోంపు అయితే లేదు, అందుకే నేను వచ్చేసి పూర్ణం బూరెల్లో సోంపు అయితే యాడ్ చేయలేదు. మీ దగ్గర మైదా పిండితో మీరు బొబ్బట్లు కానీ ప్రిపేర్ చేస్తే తప్పకుండా అందులో సోంపు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నా దగ్గర ఇక నెయ్యి వేసుకొని 2 సైడ్స్ అయితే ఈ బొబ్బట్లు అనేటివి మంచిగా కాల్చుకోవాలండి. మరీ ఎక్కువ కాలితే పిండి అనేది చేదు టేస్ట్ అయితే వస్తుంది. లో ఫ్లేమ్లో చాలా బాగా అయితే కాల్చుకోవాలి. సో ఫైనల్లీ నేనైతే ఒక 10 బొబ్బట్లు అయితే చేశాను. ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా అయితే వచ్చాయి. భయపడకుండానే ప్రిపేర్ చేశాను. కాకపోతే అలా అయితే మీరు కూడా ఈ ఉగాది ఫెస్టివల్ రోజు అయితే ఈ బొబ్బట్లు అలాగే భక్షాలను అయితే ప్రిపేర్ చేసి ప్రసాదంగా అయితే దేవునికి అయితే పెట్టండి. ఎందుకంటే దేవుళ్ళు వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. సో ఫైనల్లీ ఇదన్నమాట. పసుపు వేసుకోవడం వల్ల చూడండి ఎల్లోగా ఎంత బాగా కనిపిస్తున్నాయో బొబ్బట్లు వచ్చేసి. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్